సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు ఎంక్వైరీలు చేసుకుంటారు చాలామంది. ఈ ఎంక్వైరీలు అనేవి ఏ విధంగా ఉండాలి? ఎవరి ద్వారా ఉండాలి? అంటే లైక్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ద్వారానా? అలా ఎవరు చెప్తే మనకు నమ్మకం కలుగుతుంది ఎంక్వైరీస్ చేసుకున్నప్పుడు? ఇప్పుడు సంబంధాల చూసుకునేటప్పుడు పేరెంట్స్కి జనరల్గా భయం ఉంటుంది, ఎలాంటి మనుషులు ఏంటో. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు చుట్టరికాలు కాకుండా తెలియని మనుషులతో సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నా, ఒక సంస్థ కింద మేము తెలిసే తప్ప మేమేం చుట్టరికం ఉన్నవాళ్ళం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎంతవరకు నమ్మవచ్చో అన్న భయంతోనే వస్తారు. సర్నేమ్స్ని బట్టి, ఊళ్ళని బట్టి, వాటిని బట్టి ఐడెంటిఫై చేసుకుని చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లోనో, లేకపోతే వీళ్ళు పుట్టి పెరిగిన ఊర్లలోనో, లేకపోతే ఉండే లొకాలిటీలోనో దగ్గర రిలేషన్స్ ఏదో ఒకటి ఎత్తుక్కుని ఎంక్వైరీస్కి వెళ్తారు. అవును, అవి 100% జెన్యున్గా వస్తలేదు రూప. ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే రూప, అందరూ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండే. ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో చూసుకున్నప్పుడు వాళ్ళు కొన్న పొలాలు కానీ, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, వాళ్ళ మధ్య జరిగే విషయాలు కానీ, ఏదైనా జనరల్గా ఇంట్లో జరిగేవి కూడా చాలా వరకు ఎట్లా ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే. ఇప్పుడు థింగ్స్ ఆర్ నాట్ ద సేమ్. మన పిల్లల గురించే మనకే శాంతం తెలియదు అనుకుంటా అప్పుడప్పుడు నేను. ఇప్పుడు అట్లాంటిది మన ఓన్ కజిన్స్ దగ్గర నుంచి కూడా సరైన రిపోర్టు వస్తుందని నేను అనుకోను. వాళ్ళు చూసేది చాలా తక్కువ, కానీ చూడనిది తెలియంది ఇంకా చాలా ఉంటాయి. టేక్ ఇట్ అబౌట్ ద క్యారెక్టర్, టేక్ ఇట్ అబౌట్ ద ప్రాపర్టీ, టేక్ ఇట్ అబౌట్ ద పీపుల్, టేక్ ఇట్ అబౌట్ ద మెంటాలిటీ, అలా లైఫ్ స్టైల్స్ కానీ ఏటి గురించి తీసుకున్నా జనాలు తెలుసు అనుకుంటారే కానీ వాళ్ళకి తెలియని ప్రపంచం వేరే ఉంటుంది.